బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ మరోసారి కూటములు మారుస్తున్నారు. చాలామంది పార్టీలు మారుస్తుంటారు, నితీష్ కుమార్ కూటములు మారుస్తూ ఉంటాడు. సో ఒకసారి ఎన్డీఏ కూటమిలో ఉంటాడు, ఇంకోసారి విపక్ష కూటమికి వస్తాడు. ప్రస్తుతం ఆర్జేడీ కాంగ్రెస్లతో కలిసి బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ఉన్నాడు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాలే నిజమైతే ఏ క్షణంలోనైనా నితీష్ కుమార్ విపక్ష కూటమి ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి మళ్ళీ బీజేపీతో కలిసి ఎన్డీఏలోకి చేరబోతున్నాడని వార్తలు. సో చేరడమే కాకుండా ఈసారి ఎన్డీఏలో చేరి ముఖ్యమంత్రి కావచ్చు. ఎందుకంటే బీజేపీ మళ్ళీ హిందుస్థాన్ అవామీ మోర్చా, జతిన్ రామ్ మాంజీ ఇలాంటి పార్టీలన్నీ కలుపుకుంటే మరోసారి కూడా ముఖ్యమంత్రి కావచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలతో పాటు బీహార్ ఎన్నికలు కూడా నిర్వహించి మళ్ళీ ఫ్రెష్ మ్యాండేట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు అని వార్తలు. అయితే బీహార్ రాష్ట్ర బీజేపీ వ్యతిరేకంగా ఉన్న కాస్తంత అసహనాన్ని ప్రదర్శించినా కూడా జాతీయ బీజేపీ నాయకత్వం పట్టుబట్టి రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి పైన నితీష్ కుమార్ తిరిగి రాకపోయిన ఏ రకమైన నెగటివ్ కామెంట్ చేయకూడదు అని. సో ఇండికేషన్స్ ఏంటంటే బీహార్లో జేడీయూ ఎమ్మెల్యేల సమావేశాన్ని నితీష్ కుమార్ పిలిచాడు. ఆర్జేడీ కూడా సమావేశం జరుపుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సామ్రాట్ చౌదరి, ప్రముఖ నేత సుశీల్ కుమార్ మోడీని ఢిల్లీకి పిలిపించారు. అందువల్ల ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ వార్తా కథనాల్లో ఎంతో కొంత నిజం ఉన్నట్టు కనబడుతోంది. ఈ రకమైన ఇండికేషన్ అంటే నితీష్ కుమార్ మళ్ళీ ఇంకోసారి మారుతున్నాడు అన్న ఇండికేషన్స్ కూడా ఈ మధ్య వచ్చాయి. భారత్ జోడో న్యాయ యాత్రలో జాయిన్ అవుతాడా లేదా అనే నితీష్ కుమార్ అనే విషయంలో అస్పష్టత మొదలైంది. సీట్ల సర్దుబాటు చర్చలు ముందుకు పోవడం పట్ల నితీష్ కుమార్ అసహనంతో ఉన్నారు అన్నారు. కానీ వాస్తవానికి బీహార్లో సీట్ల సర్దుబాటుకు పంచాయతీ లేదు. కానీ మరి నితీష్ కుమార్ ఎందుకు వెళ్తున్నాడు అంటే అందరికీ తెలుసు. ఆయన ఇండియా కూటమి తరఫున మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానమంత్రి అభ్యర్థి కావాలని కోరుకున్నాడు. కానీ రెండు కారణాల రీత్యా ఇప్పుడు ఆయనకు అవకాశం లేదు. ఒకటి, ఇండియా కూటమికి నాయకత్వం నితీష్ కుమార్కి ఇవ్వటానికి ఆ కూటమి భాగస్వామ్య పక్షాలు సిద్ధంగా లేవు. ఇటీవల మమతా బెనర్జీ అలాగే అరవింద్ కేజ్రీవాల్ మల్లికార్జున్ ఖర్గేను ప్రధానమంత్రి పదవికి ఇండియా కూటమి అభ్యర్థిగా కూడా ప్రతిపాదించారు. నితీష్ కుమార్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఇండియా కూటమి మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని కోరుతోంది. అందువల్ల నితీష్ కుమార్కు కన్వీనర్ పోస్ట్ ఇస్తామన్నారు ఇండియా కూటమికి. కానీ అందుకు ఆయన ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో ప్రైమ్ మినిస్టీరియల్ అంబిషన్. రెండవది, ఒకవేళ ఇండియా కూటమి తరఫున ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా ప్రజెంట్ అయినా కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం కూడా ఆయనకు ఉన్నట్టు లేదు. నమ్మకమే కాదు, ఒకవేళ నెంబర్స్ వచ్చినా 2024 ఎన్నికల తర్వాత ఎవరి క్లెయిమ్స్ ఎలా ఉంటాయో తెలియదు. అందువల్ల అపోజిషన్ కూటమిలో ఉండి తన రాజకీయ లక్ష్యాన్ని చేరటానికి అవకాశమే లేదు. మరి ఎన్డీఏలో చేరితే ప్రైమ్ మినిస్టర్ అవుతాడా అంటే బహుశా ఒక ఆశ ఉండవచ్చు. రేపు బీజేపీకి అన్ని సీట్లు తగ్గి ఎన్డీఏకు పూర్తి మెజారిటీ రాకపోతే అప్పుడు ఎన్డీఏ ఇండియా కూటమిల పక్షాల మధ్య ఒక రీఅలైన్మెంట్ జరిగి అటు నుంచి ఇటు నుంచి అటు కొన్ని పార్టీలు దూకితే అప్పుడు కన్సెన్సస్గా తాను ఎమర్జ్ కావచ్చన్న ఆలోచన నితీష్ కుమార్కు ఉన్నట్లుంది. కాదంటే ఎలాగూ తాను ఇండియా కూటమిలో ప్రైమ్ మినిస్టర్ కాలేడు, బీహార్ ముఖ్యమంత్రిగా 2025 తర్వాత తాను ఉండను, తేజస్వి యాదవ్ అవుతాడని ఇదివరకు ఇండికేషన్లు కూడా ఇచ్చాడు. జేడీయూ రోజు రోజుకు బలహీన పడుతుంది కూడా. అందువల్ల కనీసం ఎన్డీఏలో ఉంటేనన్నా జాతీయ రాజకీయాల్లోనైనా ఒక పాత్ర పోషించవచ్చన్న ఆలోచనైనా ఉండవచ్చు. కారణాలు ఏదైనా నితీష్ కుమార్ తన సహజ స్వభావాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నాడు. తప్పు నితీష్ కుమార్దా లేదా ఇలాంటి నాయకుని నమ్మి కూటములు కట్టిన విపక్ష పార్టీలతో ఆలోచించాలి.